ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 60 లక్షల రూపాయలు పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతున్న కేఎస్ఎం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీలు చేశారు. అందులో అనంత ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన జిలానీ, సుమన్ అనే వ్యక్తుల నుంచి ఎలాంటి ఆధారాలు లేని 60 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. సీజ్ చేసిన నగదును రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణకు ఆదాయపు పన్ను శాఖ వారికి లేఖ రాసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్రమంగా నగదును ట్రావెల్స్ బస్సులో పట్టుకున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం పోలీసులు కర్నూలు సంబంధించినటువంటి పంచలింగాల చెక్ పోస్ట్ సమీపంలో దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు సంబంధించినటువంటి పంచలింగాల చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ పోలీసులు దాడులు చేయడం జరిగింది. అయితే భారీగా నగదును పట్టుబడడం జరిగింది. 60 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేక అమౌంట్ ను తీసుకెళ్తున్న సందర్భంలో నగదును స్వాధీనం చేసుకుని ఆ తాలూకాకు సంబంధించినటువంటి పోలీసులు సెగ్గు సంబంధించినటువంటి అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని రెవెన్యూ సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా చూశాము, ఈ పంచలింగాల చెక్ పోస్ట్ సమీపంలో అక్రమంగా మద్యం కావచ్చు లేదా భారీ ఎత్తున అనేక రకాలుగా అమౌంట్ను తీసుకెళ్తున్నటువంటి సందర్భాలని చూశాము. అయితే ఈ రోజు సమాచారంతోనే పక్కగా దాడులు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నుండి ఉదయం బయలుదేరి వెళ్తున్నటువంటి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కేఎస్ఎం ట్రావెల్ అనేటటువంటి బస్సులో ఉదయం అనంత ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి కంపెనీకి చెందినటువంటి వ్యక్తులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. జిలాన్, సుమాన్ అనేటటువంటి వ్యక్తులు ఈ అమౌంట్ ను తీసుకెళ్తున్న సందర్భంలో పోలీసులు దాడులు చేసిన సందర్భంగా దాదాపుగా 60 లక్షల రూపాయలు తీసుకుని వెళ్తున్న సందర్భంగా వారిని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ అమౌంట్ కు సంబంధించి రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులకు కూడా పంపించడం జరిగింది. అయితే పూర్తి ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో కేఎస్ఎం అనేటటువంటి ప్రైవేట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించినటువంటి ఆధారాలు కరెక్ట్ గా ఉన్నట్లయితే వాటిని సంబంధించినటువంటి బాధితులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు కావచ్చు, ఈ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కూడా తెలిపిన పరిస్థితులు. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.